హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ. ఓకే, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అయితే చికెన్ అండ్ మటన్ రెండు చేసాము. సో నేను మటన్ రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చేయి తిరిగిన వాళ్ళు చేస్తే ఇమీడియట్గా కుదిరిపోద్ది. అది కొంతమందికి తెలియదు, ఏది ఎక్కువ వేస్తున్నా ఏది తక్కువ వేస్తున్నా ఆడావిడిలో కూర మొత్తం స్మాష్ అయిపోతాయి. కాబట్టి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి చూసేయండి. చాలా సింపుల్గా చేశాను నేను, ఏమీ అయితే యూస్ చేయలేదు. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, సో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవి డైలీ మనం యూస్ చేసుకునేటివి. ఇంకొంచెం వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు. ప్రజెంట్ నాకు అస్సలు బాగాలేదు, సో ఎలాగో ఒకలా వంట అయితే చేయాలి. అండ్ మా వాళ్ళు ఈరోజు బాగాలేని రోజే రెండు రెసిపీలు చేయమని ప్రిపరేషన్కు డిసైడ్ అయిపోయారు. సో ఎనీవే మొత్తానికైతే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో నా వాయిస్ అంటే మీకు అర్థమవుతుంది కదా అస్సలు బాగాలేదు అని. సో ఎందుకంటే కొన్నిసార్లు బాగాలేకపోయినా చేయాల్సిందే. సో ఇదనమాట. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు అయితే మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాము. చాలా ఈజీగా చేశానండి, ఇలాగే ట్రై చేయండి. మస్తు టేస్ట్గా కుదురుద్ది. మా ఆయన ఏమంటుంటే తెలుసా, వంట మొత్తం అయిపోయిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది, చాలా టేస్ట్గా ఉంది అని. సో ఎనీవే మొత్తానికైతే బాగుందని అయితే మార్కులు వేశారు కదా అనుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా, దీంట్లో ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అయితే అన్నీ యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఏంటంటే దుకాణంలో కొనుక్కున్న పేస్ట్ కంటే ఇంట్లో అల్లం పేస్ట్ రెడీ చేసుకొని వేసుకోండి, అద్దరిపోద్దండి. అసలు ఏది తగ్గేదిలే అన్నట్టుగా సూపర్గా కుదురుద్ది. అంటే కొంచెం నాకు ఆయిల్ తక్కువ అనిపించింది, నేను యాడ్ చేసుకున్నాను. మటన్లో కానీ చికెన్లో కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే రెసిపీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. మీరు అదే ప్రాసెస్లో వేసేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినొద్దు అంటారు, అది నిజమే. బట్ కాకపోతే మటన్లో, చికెన్లో మాత్రం కావాల్సిందే. ఇప్పుడైతే అల్లం పేస్ట్ యాడ్ చేశాను కదా, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. మనకు ఆనియన్స్ ఎంత కుక్ అయితే మనకు అంత గ్రేవీ ఇంప్రూవ్ అవుతుందండి. 5 to 6 ఆనియన్స్ కట్ చేసుకుంటే కుక్ అయ్యి ఎంత అయిందో చూడండి. అంటే నేను చికెన్ కూడా కొద్దిగా సపరేట్గా తీసి పెట్టుకున్నాను, మళ్ళీ కట్ చేయలేం కదా. ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోండి. మటన్కి మన ఆనియన్స్, టమాటాకి అన్నీ సరిపోయేటట్టుగా ఒక 1/2 స్పూన్ అయితే నేను పసుపు కూడా యాడ్ చేశాను. ఈ పసుపు కూడా ఎస్పెషల్లీ నేను పట్టించిందేనండి. షాప్లో కొనడం కొంచెం చాలా తక్కువే, కాకపోతే మన కళ్ళ ముందు రెడీ చేసుకున్న వాటికి కలర్ కానీ లేకపోతే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మీరు ముఖ్యంగా అల్లం పేస్ట్ అయితే ఇంట్లో రెడీ చేసుకొని కదా ట్రై చేయండి. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆనియన్స్ ఎక్కువ మగ్గనివ్వండి. సో ఇప్పుడైతే మటన్ అయితే మంచిగా కడిగేసి పెట్టేసుకున్నాను. ముందు చూసారు కదా, అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మన కర్రీ రెసిపీ స్టార్ట్ చేశాను అనమాట. ఇవైతే మంచిగా అన్ని అల్లం పేస్ట్, పసుపు, ఆనియన్స్ అవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకున్నాము. ఇమీడియట్గా ఏది వేయకండి, ఎందుకంటే ఇమీడియట్గా వెంటనే వేస్తే ఏదంటే ఆ పచ్చిదనం పోకముందుకే వేసామనుకో టేస్ట్ మారిపోద్ది. సో ఇప్పుడు చూసారు కదా, మన మటన్ కొంచెం కుక్ అయింది, అన్నీ కూడా దానికి పట్టి కొంచెం రంగు చేంజ్ అయింది కదా ముక్కల్ది. సో ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోండి. ఈ మూత పెట్టి మగ్గించినప్పుడు ఏం చేయాలంటే సిమ్లోనే పెట్టుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది. మంచిగా కుదురుద్దండి, ఏమీ హరివరి లేదు. నేను ఇలా మూత పెట్టి మిగతాది కుక్కర్ అవన్నీ ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ సింకులో వాష్ చేసుకొని వాసనలన్నీ ఇలా చిన్న పళ్ళన్నీ చేసేసుకుంటాను. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగా కుదురుద్ది. 2 టమాటాలు అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు 3 కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇంకా టమాటా యాడ్ చేసిన తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ ఇవన్నీ మనం రెగ్యులర్గా వేసుకునేటివి. చెప్తున్నదే, చేయి తిరిగిన వాళ్ళు వండితే అది ఎక్సలెంట్గా కుదిరిద్ది. ఈజీ సింపుల్ రెసిపీ అండి, ఇంకా చాలా వెరైటీగా చేసుకోవచ్చు. అది డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. కారం ఆకుపొడి కాబట్టి చూసి వేసుకుంటున్నాను నేను. ఎక్కువ కారం తినరు, ఇంట్లో పిల్లలు ఉన్నారు. సో ఇదనమాట, ఒక 2 స్పూన్స్కి కొంచెం తక్కువనే యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని కూడా మళ్ళీ మనము ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. ఇమ్మీడియట్గా వాటర్ అయితే యాడ్ చేయొద్దు, అప్పుడు టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, పచ్చి స్మెల్ ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము, మళ్ళీ ఇంకొక 5 to 6 minutes. ఈ లోపు నేను ఏం చేస్తానంటే మిగతా వాష్ బేసిన్లో ఉన్న అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, మళ్ళీ 6 to 5 minutesకి మళ్ళీ కర్రీ మొత్తం మంచి గ్రేవీ వచ్చింది. ఇప్పుడు మనం ఇంతవరకు అయితే వాటర్ యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మసాలా అయితే రెడీ చేసుకున్నాను, అప్పటికప్పుడు మిక్సీ పట్టాను అనమాట. మనం ఇంట్లో కూడా మసాలా యాడ్ చేసుకోండి, ఎక్సలెంట్ అద్దరిపోద్దండి టేస్ట్. గరం మసాలా కొద్దిగా వేసుకోండి. మీరు ఎప్పుడైనా మసాలా ప్రిపేర్ చేసినప్పుడు మొగ్గలు తగ్గించేయండి, ఆ ఘాటు ఎఫెక్ట్ అవుతుంది, మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. మొగ్గలు చాలా తక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది, స్పైసీ తగ్గుద్ది అనమాట. అది హార్ట్కి కానీ లివర్కి కానీ మన కడుపులో మంటకి
అంత సేఫ్టీ కాదు, కాబట్టి మీరు తగ్గించేసేయండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకు 80% మనకు మటన్లో ఉన్న వాటర్, టమాటాలో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 20% మనం వేసిన గ్లాస్ వాటర్తోని మిగతాది కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం లేదు, నీట్గా మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చిందనుకో వదిలేసేయండి. అలాగా ఎక్సలెంట్గా కుదిరిద్ది, ఖతర్నాక్ కుదిరిద్దండి. ఇంకా తిని కూడా నేను వీడియో పెడదాం అనుకున్నాను, బట్ చెప్పాను కదా అసలు బాడీలో స్టామినా లేదు, నేను వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే హెల్త్ బాగాలేదు, అసలు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. మన వాళ్ళు కొంతమంది మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు సఫర్ అవుతారు కదా, మీకోసం అయితే ఈ రెసిపీ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చింది, బాగుంది, అమ్మాయి కష్టపడుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే ఒక లైక్ చేయండి. సో ఇదనమాట, నేను ఏమేమి వేసానంటే ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసి, కొత్తిమీర కొంచెం ఫ్రిడ్జ్లో కొంచెం నార్మల్గా అయింది, నో ప్రాబ్లం వేసేసాను అనమాట. కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. కసూరి మేతికి పెద్ద ప్రైస్ అయితే ఏముండదు, చాలా. కుక్కర్ మూత పెట్టాం కదా, 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే మన మటన్ కర్రీ రెడీ. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. థ్యాంక్ యూ సో మచ్.